నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్యాక్ పెయిన్, స్లిప్ డిస్క్, సయాటికా, ఇక వీటి వల్ల ఎక్కువగా వెన్ను నొప్పి, అదేవిధంగా విపరీతమైన కాలు నొప్పి వస్తుంది. మరి అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇక అదేవిధంగా దీనికి ఆక్యుపంక్చర్ విధానంలో ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, ఇక ఇది పర్మనెంట్ ట్రీట్మెంటేనా, ఇక ఈ నొప్పి వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఉపశమనం కలగాలంటే ఎటువంటి ప్రెషర్ పాయింట్స్ అందుబాటులో ఉన్నాయి, ఇలాంటి వివరాలన్నీ అడుగు తెలుసుకుందాం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సెకండ్ లైఫ్ నేచర్ క్యూర్ హాస్పిటల్ నుంచి డాక్టర్ పిఎస్ సాగర్ గారు, ఇంటిగ్రేటెడ్ ట్రెడిషనల్ మెడిసిన్ అండ్ ఆక్యుపంక్చర్ స్పెషలిస్ట్. నమస్తే డాక్టర్. వెల్కమ్ టు అవర్ ఛానల్. డాక్టర్ గారు, చూస్తే కానీ ఈ రోజుల్లో చాలా మంది బ్యాక్ పెయిన్తో బాధపడుతున్నారు, ఇక అదేవిధంగా కాలు కూడా ఎక్కువగా నొప్పి వస్తూ ఉంటుంది. ఇక డాక్టర్ వద్దకు వెళ్తే దీన్ని సయాటికా అంటారు, లేదంటే స్లిప్ డిస్క్ అంటారు, ఈ బ్యాక్ పెయిన్ అని కూడా చెప్తూ ఉంటారు, అదన్నీ మెడికల్ టర్మ్స్ ఏమో. సో అసలు ఇది ఎందుకు వస్తుంది అంటారు? మంచి ప్రశ్న అమ్మా. చాలా ఎక్కువ మంది, ఆల్మోస్ట్ ప్రతి ఫ్యామిలీలో ఇవాళ రేపు బ్యాక్ పెయిన్తో సఫర్ అవుతున్నారు. సో అసలు ఈ బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది, వాటి కారణాలు ఏంటి అనేది ఫస్ట్ మనం విశ్లేషించుకుందాం. ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వడం వల్ల, అంటే ఎక్కువసేపు కంప్యూటర్ దగ్గర కూర్చొని కండరాలు దెబ్బతినడము, లేకపోతే వాళ్ళకు డైజెస్టివ్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ కానీ, దానివల్ల వేడి ఎక్కువగా, గ్యాసెస్ ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యి అది రెగ్యులర్గా తగిలి, అంటే వెన్నుపూసకు తగిలి డ్యామేజ్ అవ్వడము, లేకపోతే యూరినరీ బ్లాడర్లో సమస్యలు, అంటే పైల్స్ కానీ, మితిమీరిన వేడి యూరినరీ బ్లాడర్లో ఉండడం వల్ల పైల్స్ లాంటి కండిషన్, ఫిస్టోలా లాంటి కండిషన్ డెవలప్ అవుతుంది. వాళ్ళకు కూడా హీట్ అంతా కూడా వెన్నుపూసకు అంతా కింద నుంచి పై వరకు తగిలి వెన్నుపూస మెల్లిమెల్లిగా వీక్ అయిపోయి లోపటి నుంచి డ్యామేజ్ అవ్వడం. సో ఇలాంటి రకరకాల కండిషన్స్ ఉంటాయి. అండ్ ఇది ఇంటర్నల్ కండిషన్స్, ఇది ఈ రకంగా చెప్పాలంటే ఇంటర్నల్ కండిషన్స్. ఎక్స్టర్నల్ రీజన్స్ వచ్చేసి ఎక్కువగా ప్రొలాంగ్డ్గా డ్రైవింగ్ చేయడము, లేకపోతే ఎక్కువసేపు కూర్చోవడము, కంప్యూటర్ ముందు అలా కూర్చోవడం వల్ల ఆ కండరాలు ఇవన్నీ కూడా డ్యామేజ్ అవుతున్నాయి, మెల్లిమెల్లిగా డిస్కులు ప్రొలాప్స్ అవుతున్నాయి. సో వెన్నుపూస అనేది ఒకదానికొకటి ఇలా ఉంటుంది, దాని మధ్యలో డిస్క్ ఉంటుందమ్మా. సో ఆ డిస్క్ మెల్లిగా రప్చర్ అవ్వడమో లేకపోతే అరిగిపోవడమో అనేది జరుగుతూ ఉంటుంది. సో మొత్తం మనకు సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మొత్తం కూడా వెన్నుపూస నుంచి బాడీలో అన్ని పార్ట్స్కి స్ప్రెడ్ అవుతుంది. సో ఈ స్లిప్ డిస్క్ వల్ల, ఆ డిస్క్ ప్రొలాప్స్ అవ్వడం వల్ల మనకు సియాటిక్ నర్వ్ అని ఒక పెద్ద నర్వ్ ఉంటుందన్నమాట. ఆల్మోస్ట్ L4, L5 డిస్క్ దగ్గర ఉంటుంది అది. ఆ నర్వ్ ప్రెస్ అవ్వడం వల్ల మీకు ఆల్మోస్ట్ మొత్తం కాలు కింది వరకు తిమ్మిరెక్కడము, లాగడము, షిఫ్టింగ్ పెయిన్. సో అలా మెల్లిమెల్లిగా కండరాలు కూడా క్షీణించడము, ఎక్కువగా ప్రెస్ అయిపోవడం వల్ల కండరాలు కూడా క్షీణించడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటుంది. సో ఆ నొప్పి చాలా బాధాకరంగా ఉంటుంది కాబట్టి వాళ్ళ రెగ్యులర్ పనులు కూడా వాళ్ళు చేసుకోలేని పరిస్థితి క్రియేట్ అవుతూ ఉంటుంది. సో యూజువల్గా ఈ పరిస్థితి ఉన్నప్పుడు మనకు మెడికల్ డాక్టర్ దగ్గరికి వెళ్తే పెయిన్ కిల్లర్స్ ఇవ్వడం, ఆ పెయిన్ కిల్లర్స్ ఇవ్వడం వల్ల వాళ్ళకు నొప్పి తాత్కాలికంగా తెలియకుండా ఉండడమే కానీ ఆ ప్రాబ్లం మాత్రం అలాగే ఉంది. అండ్ దానివల్ల వాళ్ళ కిడ్నీల మీద భారం, విపరీతమైన డ్యామేజ్. సో లాంగ్ టర్మ్గా పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల వాళ్ళకి ఇంకా ఉన్న ప్రాబ్లం ముదరడము అండ్ ఇంకెక్కువ ప్రాబ్లమ్స్ అవ్వడం. సో ఈ మధ్య మళ్ళీ మనం ఫిజియోథెరపీ ఇవన్నీ కూడా డాక్టర్స్ అడ్వైజ్ చేస్తుంటారు. దానివల్ల అది కూడా ఒక మేనేజ్మెంట్ టెక్నికే. అంటే దానివల్ల మీకు ఎక్కడ నొప్పి ఉంటే అక్కడ వాళ్ళు స్టిమ్యులేషన్ ఇచ్చి, టెన్స్ ఇచ్చి, అల్ట్రాసౌండ్ ఇచ్చో కేవలం నొప్పి, ఇన్ఫ్లమేషన్ కొద్దిసేపు, కొన్ని గంటలు, కొన్ని రోజులు మీకు ఉపశమనం కలిగిస్తారు. సో చిన్న ప్రాబ్లం అయితే మీకు తగ్గిపోద్ది, ఎందుకంటే ఆ డిస్క్ మీద కొంచెం ప్రెషర్ తగ్గినా, నరం మీద కొంచెం ఒత్తిడి తగ్గినా తగ్గిపోద్ది. కొంచెం క్రానిక్ ప్రాబ్లం ఉంటే ఈవెన్ ఫిజియోథెరపీలో కూడా వాళ్ళు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కొన్ని రోజులు పెయిన్ కిల్లర్తోని, కొన్ని రోజులు ఫిజియోథెరపీతోని వాళ్ళు మేనేజ్మెంట్ అనేది జరుగుతుంది. తర్వాత ముదిరిపోయాక ఈ మధ్య మనం కొత్తగా ఏం చేస్తున్నాం అంటే కొన్ని రకాల పెయిన్ కిల్లర్స్ నరానికి డైరెక్ట్గా ఇచ్చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే ఒక 3 నెలల నుంచి 6 నెలల వరకు కంప్లీట్గా ఆ నరం మొత్తం మత్తులో ఉండి మనకి ఏ సెన్సేషన్ తెలియకుండా చేయడం, అదొక ప్రక్రియ స్టార్ట్ అయ్యింది. అండ్ లాస్ట్ స్టేజ్లో ఈ మధ్య సర్జరీస్ చేస్తున్నాం. ఒకప్పుడైతే సర్జరీస్ చాలా కామన్గా చేసేవాళ్ళు, విపరీతమైన ఫెయిల్యూర్స్. ఆల్మోస్ట్ చెప్పాలంటే 95 to 99% ఫెయిల్ అవుతున్నారు. ఫెయిల్ అంటే మీకు ఆ డిస్క్ ఎంతైతే బయటకు వచ్చిందో ఆ డిస్క్ కట్ చేసే ప్రాసెస్లో అక్కడ నరాలు ఏమైనా కొంచెం కూడా డ్యామేజ్ అయినాయి అనుకోండి, కంప్లీట్గా మీ కాళ్ళు 2 ప్యారలైజ్ అయిపోయే అవకాశం ఉంది. అలా ఎంతోమంది ఐదర్ వాళ్ళకు యూరిన్ కంట్రోల్ అన్నా పోయింది, లేదా వాళ్ళకి కంప్లీట్ కాళ్ళు పడిపోవడం అనేది జరిగింది. సో ఈ మధ్య అంత ఈజీగా డాక్టర్స్ కూడా మీకు అడ్వైస్ చేయట్లేదు, ఫిజిషియన్స్ అయితే అసలే అడ్వైస్ చేయట్లేదు. మీరు ఇలా ఉండడమే బెటర్, ఎందుకంటే కంప్లీట్ కాల్లో
పడిపోతే ఇంకా అంతకంటే వరస్ట్ కండిషన్ కాబట్టి. సో దీనికి ప్రత్యామ్నాయము సరైన వైద్యం ప్రపంచవ్యాప్తంగా మీకు చాలా పాపులర్ వైద్యం ఏదైనా ఉంది అంటే అది అక్యుపంక్చర్ వైద్యం. అక్యుపంక్చర్ మీకు క్రానిక్ కేస్ అయితే 3 నెలల నుంచి 6 నెలలు, అంటే మీకు ఎక్కువ డిస్కులు ప్రొలాప్సెస్ ఉంటే 3 నెలల నుంచి 6 నెలలు. అదే అక్యూట్ కండిషన్ ఉంటే నెల రోజుల నుంచి 2-3 నెలల్లో ఆ డిస్క్లను మళ్ళీ సెట్ చేయొచ్చు. ఆల్మోస్ట్ మీ ఎంఆర్ఐ రిపోర్ట్లో ఒక 60% నుంచి 90% కండిషన్ వితౌట్ ఎనీ సర్జరీ, నాన్ సర్జికల్గా మనం మళ్ళీ ఆ డిస్క్లని సెట్ చేయొచ్చు. ఆ నరం మీద ఉన్న ఒత్తిడి అవన్నీ కూడా క్లియర్ చేసుకోవచ్చు. అక్కడ అరుగుదల ఉంటే కూడా రీజనరేట్ చేసుకోవచ్చు. అలా మీకు అక్యుపంక్చర్ వైద్యంలో దీనికి కంప్లీట్ సంపూర్ణమైన పరిష్కారం ఉంది. ఓకే, అంటే ఇది ఎంత క్రానిక్గా ఉన్నప్పుడు అంటారు? ఇది ఆల్మోస్ట్ సర్జికల్ కండిషన్స్ కూడా, సర్జరీ ఫెయిల్ అయిన కేసెస్ కూడా మేము చేసాం. సర్జరీ ఫెయిల్ అయిపోయి కంప్లీట్గా, అంటే వాళ్ళు వెన్నుపూస ఇలా సెట్ అయిపోయి కంప్లీట్ సైడ్కి సెట్ అయిపోయి వాళ్ళని ఆ కేసు మాకు డైరెక్ట్గా రెఫర్ చేయడం కూడా జరిగింది కొన్ని రినౌండ్ హాస్పిటల్. సో అలాంటి కేసు కూడా మేము కంప్లీట్గా 2-3 పూట్ల వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తూ ఆ జాగ్రత్తగా డిస్క్ని వితౌట్ ఎనీ సర్జరీ మళ్ళీ సెట్ చేసి నరం మీద ఉన్న ఒత్తిడి తగ్గించి కంప్లీట్గా నార్మల్ హెల్త్కి ఇప్పుడు 10-15 సంవత్సరాలైనా వాళ్ళకి మళ్ళీ తిరిగి రాకుండా ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఇది ఒక జీవనశైలి ప్రాబ్లం. సో వాళ్ళకి మేము ఎడ్యుకేట్ చేస్తున్నాం, మీకు ఎలాంటి పోస్చర్స్ మీరు మెయింటైన్ చేయాలి, తర్వాత మీరు ఎలాంటి ఫుడ్, డైట్, లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి, అవన్నీ చెప్పడం వల్ల వాళ్ళు మళ్ళీ ఈ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఓకే, అంటే డాక్టర్ గారు మీరు ఆ ప్రాబ్లమ్ని ట్రీట్ చేసేటప్పుడు దాని రూట్ కాజ్ ఏంటో కనుక్కొని ట్రీట్ చేస్తారు అక్యుపంక్చర్? డెఫినెట్గా అమ్మ. నేను చేసేటప్పుడు వాళ్ళు కంప్లీట్గా పల్స్ డయాగ్నోసిస్ ద్వారా, ఇంకో కొన్ని రకాల టెక్నాలజీ ద్వారా వాళ్ళ ఏ ఆరోగ్య సమస్యల వల్ల ఆ డ్యామేజ్ జరిగింది అనేది మనం ఇవాళ రేపు తెలుసుకునే అవకాశం ఉంది. సో తెలుసుకొని వాళ్ళకి నేను వాళ్ళ ఆహారపు అలవాట్లు ఎలాంటి మార్పులు చేయాలి, ఏదైనా లోపం ఉంటే కాల్షియం కానీ లేకపోతే ఏదైనా లోపాలు ఉంటే దానికి సంబంధించిన సప్లిమెంటేషన్, ఎందుకంటే ఆహారంతో తొందరగా మనం చేయలేని పరిస్థితుల్లో విపరీతమైన అరుగుదల ఎక్కువగా ఉంటే వాళ్ళకి నేను స్టెమ్ సెల్ థెరపీ కూడా అడిషనల్గా చేయడము. తర్వాత ఆ ప్రాసెస్ కంప్లీట్గా మేము కూడా ఎంఆర్ఐ తీపిచ్చి ఎంత డ్యామేజ్ ఉందో పూర్తి స్థాయిలో నిర్ధారించుకున్నాకనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామమ్మా. వాళ్ళకి క్లియర్గా ఇప్పటి వరకు మా ఒక్క కేసు కూడా ఫెయిల్ అయ్యింది లేదు. 100% సక్సెస్ రేట్ ఉంది. ఇప్పటివరకు ఏ కేసు కూడా, అంటే సర్జరీ ఫెయిల్ అయిన కేసెస్ కూడా మనం చేస్తున్నాం. కానీ ఎలాంటి కేసెస్ మేము చేయలేము అంటే ఆల్రెడీ సర్జరీ జరిగిపోయి నరం కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయింది పరిస్థితిలో అది మళ్ళీ కంప్లీట్గా అతుక్కోవడం అనేది అసాధ్యం. అలాంటి కేసెసే కొంచెం కాంప్లికేషన్ అవుతుంది. డాక్టర్ గారు, ఈ ఆక్యుపంక్చర్ని అంటే డయాబెటీస్ వాళ్ళు కూడా చేయించుకోవచ్చు అంటారా? డయాబెటీస్ వాళ్ళు అసలు ఎలాంటి నిశ్చింతగా చేయించుకోవచ్చమ్మా. యుఎస్ FDA, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్, WHO ఈ వైద్యం సూదుల ద్వారా చేసేది. సో ఇది మైక్రో నీడిల్ టెక్నిక్, అంటే మీకు వెంట్రుక మందం సూదులు ఉంటాయి, దానివల్ల మీకు ఎలాంటి హాని జరగదు. అండ్ మీకు కొన్ని పాయింట్స్ వేసుకుంటే ఈవెన్ డయాబెటీస్ కూడా తొందరగా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది. మీరు డైట్, లైఫ్ స్టైల్ ఫాలో అవుతే కూడా తొందరగా మీ షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది. సో డయాబెటిక్ పేషెంట్స్ నిశ్చింతగా చేసుకోవచ్చు, ఎలాంటి టెన్షన్ లేకుండా చేసుకోవచ్చు. డాక్టర్ గారు చూస్తే కానీ ఈ ప్రాబ్లం అనేది యంగ్స్టర్స్ నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరికైనా వస్తుంది. ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా దీనివల్ల బాధపడుతున్నారు. మరి ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా ఇది ట్రీట్ చేయొచ్చు అంటారా? ఆక్యుపంక్చర్ విధానంలో దీన్ని తగ్గించవచ్చు అంటారా? డెఫినెట్గా అమ్మా. ఆల్మోస్ట్ మీకు 70-80 ఏజ్లో ఉన్న వాళ్ళకు కూడా మేము 100% బ్యాక్ పెయిన్ కానీ సియాటికా కానీ తగ్గించిన వాళ్ళు ఉన్నాము. లేడీస్ ఇంకా ఎక్కువ మంది సఫర్ అవుతున్నారు, ఎందుకంటే వాళ్ళు బాగా స్ట్రెయినెస్గా వాళ్ళు కిచెన్ వర్క్ ఉండడం వల్ల వాళ్ళకి బ్యాక్ పెయిన్స్ చాలా తొందరగా వస్తున్నాయి. ఈ మధ్య ఐటీ వాళ్ళు చాలా ఎక్కువగా వస్తున్నారు వాళ్ళకి బ్యాక్ పెయిన్స్, ఎందుకంటే కంప్యూటర్ వర్క్లో వాళ్ళు రాంగ్ పోస్చర్స్ ఉండడం వల్ల వాళ్ళకి ఫాస్ట్గా డిస్క్ ప్రొలాప్సెస్ అనేవి అవుతున్నాయి. సో ఇప్పుడు ఏజ్తో సంబంధం లేదమ్మా. ఎస్పెషల్లీ ఈ జబ్బుకి ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి ఏజ్తో సంబంధం లేకుండా ఈవెన్ కాలేజ్ పిల్లలు, స్కూల్ పిల్లలు కూడా కంప్లైంట్ చేస్తున్నారు. ఈ మధ్య అయితే 20-23 ఏజ్ కాలేజ్ పిల్లోడికి కూడా 6 డిస్క్ ప్రొలాప్సెస్. ఆ అబ్బాయికి మేము కంప్లీట్గా 4 నెలలు ట్రీట్మెంట్, ఆ అబ్బాయికి కూడా సర్జరీ అడ్వైస్ చేస్తారు. కానీ వాళ్ళ నాన్న అస్సలు డేర్ చేయలేదు, ఎందుకంటే వేరే డాక్టర్స్ ఒపీనియన్ తీసుకుంటే సర్జరీ వల్ల ఆయన కాళ్ళు పడిపోయే అవకాశం ఉందని తెలుసుకొని కంప్లీట్గా ఆయన మన వైద్యం గురించి వెతుక్కుంటూ మన దగ్గరికి వచ్చారు. నేను 4 months టైం అడిగా. 4 monthsలో ఆయనకు 3 monthsలో 2 to 3 monthsలోనే ఆయనకు పెయిన్ కంప్లీట్గా తగ్గిపోయింది. కానీ కూడా నేను డిస్క్ సెట్టింగ్కి టైం పడుతుంది, 4 months కంప్లీట్ చేయమని వాళ్ళని కోరాను నేను. సో వాళ్ళు 4th month తర్వాత కంప్లీట్ ఎంఆర్ఐ తీపిచ్చారు. 90% అన్ని డిస్క్లు కూడా సెట్ అయిపోయాయి.
మళ్ళీ ఆ రిపోర్ట్స్ తీసుకెళ్ళి ఎవరైతే డాక్టర్ సర్జరీ సజెస్ట్ చేశారో తనకి చూపించడం జరిగింది. తను కూడా అసలు ఎలా అయిందని కొద్దిసేపు వరకు అంటే వితౌట్ సర్జరీ ఇంత బాగా జరిగింది అని చాలా ఆశ్చర్యపోయారు. ఎస్ డాక్టర్, పీపుల్ కూడా చూస్తూ ఉన్నారు, అంటే డ్రగ్లెస్ థెరపీ ఏదైనా ఉందో, డ్రగ్లెస్ ట్రీట్మెంట్ ఏదైనా ఉందని కూడా చూస్తున్నారు. సో ఆక్యుపంచర్ అనేది డ్రగ్లెస్ ట్రీట్మెంట్ అని అంటారా? డ్రగ్లెస్ అండ్ నాన్ సర్జికల్ అమ్మా. అంటే మనం సర్జరీని కూడా ఎక్కువగా అనవసరమైన సర్జరీలు ఈ వెన్ను సమస్యల్లోనే జరుగుతున్నాయి. సో సర్జరీ కూడా అవాయిడ్ చేయొచ్చు అండ్ అన్నెసెసరీ పెయిన్ కిల్లర్స్ కూడా 100% అవాయిడ్ చేయొచ్చు. ఎలాంటి మెడిసిన్ అవసరం లేకుండా మనం డిస్క్ ప్రొలాప్సిస్ సెటరేట్ చేయొచ్చమ్మా. ఇక డాక్టర్ గారు, అదే విధంగా ఈ నొప్పి వచ్చిందంటే భరించలేము. సో ఈ నొప్పికి ప్రెషర్ పాయింట్స్ అంటే అప్పటికప్పుడు ఉపశమనం కలగడానికి ప్రెషర్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు? చెప్తానమ్మా మీకు. అంటే ఈ మధ్య నాకు నిద్రలో పట్టి నొప్పి అయింది, లేకపోతే నాకు వచ్చి ఒక 10-15 డేస్ అవుతుంది, ప్రొలాంగ్డ్ ఉన్న వాళ్ళకు కొంచెం సేపే ఉపశమనం. అంటే నేను మీకు ప్రెషర్ పాయింట్ షేర్ చేసుకుంటాను. ఏ పాయింట్ నొక్కితే ఇన్స్టెంట్గా మీకు పెయిన్ కిల్లర్ లేకుండా మీకు రిలీఫ్ అయ్యే టెక్నిక్స్ నేను చెప్తాను మీతో. సో కానీ దీని లిమిటేషన్ ఏంటి అని అంటే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు 2-3 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు దీర్ఘకాలికంగా ఉన్న వాళ్ళకు ఇది చేయకపోవడమే బెటర్. ఎందుకంటే అది మీకు సూపర్విజన్లో చేస్తేనే మంచిది. ఎందుకంటే ఆ నొప్పి తట్టుకోలేరు. ఆ పాయింట్ ఇంత డ్యామేజ్ అవుతుందంటే, ఆ నాడి ఎంత డ్యామేజ్ అయి ఉంటుందంటే మీరు కేవలం ప్రెస్ చేసుకుంటే మీరు ఆ నొప్పి భరించలేని పరిస్థితి. సో వాళ్ళకి నేను ఇది అడ్వైస్ చేయను. కానీ మీకు అప్పుడప్పుడు మనకు నిద్రలో మనకు కూడా బ్యాక్ పెయిన్స్ పట్టడము అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. లేకపోతే వచ్చి 1 నెల 2 నెలలే అవుతుంది. అలాంటి వాళ్ళు ఈ పెయిన్ కిల్లర్కి డైరెక్ట్గా వెళ్ళి డాక్టర్ దగ్గర పెయిన్ కిల్లర్ తీసుకునే పరిస్థితి ఉంటుంది. సో వాళ్ళకి ఒక 2-3 రోజులు రెస్ట్ తీసుకుంటూ ఆయిల్ కానీ ఏదైనా మెడికేటెడ్ ఆయిల్ కానీ హాట్ ప్యాక్ కానీ పెట్టడం వల్ల ఇన్ఫ్లమేషన్స్ తగ్గుతుంది. సో ఆయిల్, హాట్ ప్యాక్ మీకు ఏదైనా మార్కెట్లో దొరికే పెయిన్ ఆయిల్ ఉంటుంది కదా, అది అప్లై చేసి హాట్ ప్యాక్ పెట్టుకోండి. దానివల్ల మీకు కండరాల్లో ఉన్న కండరాలు శాంతిపరుస్తుంది. సో వెన్ను నొప్పి వచ్చేసి మీకు ఆ పాయింట్ చెప్తాను నేను. ఆ పాయింట్ ఎలా లొకేట్ చేయాలంటే ఈ 2 వేళ్ళు, మిడిల్ 2 వేళ్ళు ఉన్నాయి కదండి, ఈ మిడిల్ 2 వేళ్ళలో మనము స్ట్రైట్గా ఇలా ఒక గీత గీసుకోండి. సో చూసుకుంటే ఈ 2 వేల నుంచి మీరు ఇలా స్ట్రైట్గా గీత గీసుకోండి. ఈ వేలు అంటే ఇది వచ్చేసి మీకు వెన్నులో కింది భాగంలో అంటే సాక్రల్ రీజన్ అంటారు. అంటే నేను కూర్చుంటే నొప్పి అవుతుంది, ఒత్తుకుపోతుంది. సాక్రల్ బోన్ అనేది లోవర్ ఆల్మోస్ట్ మీ కింది భాగం, వెన్నుకి కింది భాగం. సో ఇది దానికి సంబంధించిన నాడి ఇక్కడ ఉంటుందమ్మా. ఇది లంబర్ రీజన్ అంటే మీ బ్యాక్ పెయిన్. అంటే ఆ కింది నుంచి కాకుండా ఇంకొంచెం పైన మనకి వెన్ను నొప్పి ఉంటుంది కదా, ఆ నొప్పులకైతే ఈ పాయింట్ మనం ప్రెస్ చేసుకోవాలి. దానికంటే కొంచెం పైన థొరాసిక్ రీజన్ అంటాం. ఈ రీజన్లో మనకు అంటే మిడిల్ బ్యాక్ అంటాం. మిడిల్ బ్యాక్ రీజన్లో అయితే ఇక్కడ ఇది సాక్రల్ రీజన్, ఇది లంబార్ రీజన్, ఇది థొరాసిక్ రీజన్. సో ఈ రీజన్లో డార్సల్ రీజన్లో మీకు నొప్పులు ఉంటే ఇక్కడ చేయాలి, ఇక్కడ నొక్కోవాలి. సో లంబార్ రీజన్ అయితే ఇక్కడ, సాక్రల్ రీజన్ అయితే లోవర్ బ్యాక్ అయితే ఇక్కడ చేయాలి. సో ఎలా ఒత్తిడి కలిగించాలి అంటే మీరు ఏదన్నా ఇంట్లో ఇలాంటి పెన్స్ కానీ పెన్సిల్ కానీ వెనుక వైపు ఉంటుంది కదా, ఇది మీరు రిలాక్స్గా ఇట్లా పెట్టుకొని ఇలా ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేయాలి. మీకు ఇక్కడ మొత్తం ఆ ఏరియా అంతా కూడా మీరు పెన్తోని అలా నొక్కండి. ఎక్కడైతే మీకు నొప్పి ఎక్కువగా తెలుస్తుందో అదే ఆ నాడికి సంబంధించిందనమాట. జనరల్గా మీకు బ్యాక్ పెయిన్ లేకపోతే అక్కడ నొక్కితే ఎలాంటి నొప్పి ఉండదు. అయితే అక్కడ ఎలా డ్యామేజ్ అయిందో దానికి సంబంధించిన నాడి కూడా అంతే డ్యామేజ్ అయి ఉంటుంది. కాబట్టి మీకు ఇక్కడ ఆ మేనిఫెస్టేషన్ అనేది తెలుస్తుంది. సో ఈ పాయింట్ని మీరు ఇట్లా రిలాక్స్గా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని నొక్కాల్సిన అవసరం లేదు. ఇలా మీరు చూసుకొని ఈ పాయింట్ని ఇలా ప్రెస్ చేయండి. ఇలా వెతకండి. ఏరియా అంతా కూడా రుద్ది ఇలా ఎతకండి. ఎక్కడైతే ఎక్కువ నొప్పి అవుతుందో ఆ ఏరియాని మనం మెల్లిగా మసాజ్ చేయండి. పెన్తోని ఇలా మసాజ్ చేస్తూ ఉండండి. మీకు మెల్లిమెల్లిగా బ్యాక్ పెయిన్ అనేది కొన్ని సెకండ్స్ నుంచి కొన్ని మినిట్స్లో దిగిపోతుంది. ఎంతసేపు చేయాలి అని అంటే కనీసం కానీ ఒక ½ మినిట్ నుంచి 2 to 3 మినిట్స్ వరకు మసాజ్ కలిగించండి. సో ఈ ఏరియాని మనం ఒత్తిడి కలిగిస్తున్న కొద్దీ మీకు అక్కడ పెయిన్ అనేది ఇన్స్టెంట్గా, ఎలాంటి పెయిన్ కిల్లర్ అవసరం లేదండి. పెయిన్ కిల్లర్ వేసుకుంటే కూడా మీకు టైం పడుతుంది ఆ పెయిన్ కిల్లర్ పనిచేయడానికి. కానీ దీని ద్వారా మీకు కొన్ని సెకండ్స్ టు మినిట్ లోపే మీకు ఉపశమనం కలుగుతుంది. అందరూ చేసి చూడండి. ఎవరికైనా బ్యాక్ పెయిన్ ఉంటే
చేసి చూడండి. కానీ తీవ్రమైన బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళకి ఇక్కడ అంతే తీవ్రంగా ఉంటుంది కాబట్టి అది ఒత్తిడి వాళ్ళు భరించలేని పరిస్థితులు, అంటే ఎంత వీక్ ఉంటారంటే ఆ ఒత్తిడి భరించలేరు వాళ్ళు. సో మీకు వాళ్ళకి అంటే అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మాత్రం మీరు కంపల్సరీ సూపర్విజన్లోనో ఎవరైనా పక్కన ఉంటేనో లైట్గా చేసుకోండి. కానీ నేనైతే రికమెండ్ చేయను, ఎందుకంటే అది తట్టుకోలేరు మీరు, అంత తీవ్రంగా ఉంటుంది. సో లైట్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు మాత్రం హ్యాపీగా ఇది చేసుకోండి, రిలాక్స్ అవ్వండి. మీరు అంటే మీకు ఎప్పుడైనా కానీ బ్యాక్ పెయిన్ వచ్చింది అంటే, నొప్పి వచ్చింది అంటే మీ శరీరం చెప్తుంది అక్కడ ఏదో డ్యామేజ్ జరిగింది. అదొక అలారం. నొప్పి ఊరికే ఎవరికి కూడా నొప్పి మన ఎనిమి కాదు, మనకు వ్యతిరేకించేది కాదు. సో నొప్పి మీద ట్రీట్మెంట్ చేయకండి. పెయిన్ కిల్లర్ తీసుకుంటే మీకు నొప్పినే మీరు టార్గెట్ చేసి ట్రీట్మెంట్ చేస్తున్నారు, కానీ మీ యాక్చువల్ ప్రాబ్లం అలాగే ఉంది. అండ్ ఆ పెయిన్ కిల్లర్ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల మీకు ఇంకా కొత్త ప్రాబ్లమ్స్ మీరే కొని తెచ్చుకుంటున్న వాళ్ళు అవుతారు. సో దానికి సరైన ట్రీట్మెంట్ ఏంటంటే, మీకు ఈ మధ్య వచ్చిందంటే కొన్ని రోజులు ఆగండి, మీరు జస్ట్ హార్ట్ ప్యాక్ ఆయిల్ ఇవి చేసుకోండి, దానివల్ల అదంతలు అదే సెటరేట్ అయిపోతుంది. కొన్ని తీవ్రంగా ఎన్ని రోజులైనా తగ్గట్లేదంటే మీరు దయచేసి యాక్యుపంక్చరిస్ట్ని, మీకు చుట్టూ ఉన్న నియర్ బై యాక్యుపంక్చరిస్ట్ని మీరు కలవండి. ఎందుకంటే వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉంటుంది, ఆ డిస్క్ ప్రొలాప్సెస్ ఎలా సెట్ చేయాలో నీళ్ళతోని. అది చేసి మీకు 100% పరిష్కారం పొందొచ్చమ్మా. ఇదేమీ కాంప్లికేటెడ్ విషయం కాదు. అన్నెసెసరీ కాంప్లికేట్ చేసుకోకండి మీరే. అంటే ముందుగానే గుర్తించి ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే మనం పూర్తిగా తగ్గించుకోవచ్చు. ముందుగానే కాదు, లేట్ స్టేజ్, ఇప్పటికే 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ముదిరిపోయిన కేసులు కూడా చాలా ఉన్నాయి. అలాంటి వాళ్ళు కూడా సర్జరీ ఈజ్ నెవర్ ద ఫస్ట్ ఆప్షన్. ఎందుకంటే 95 to 99% ఫెయిలియర్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా అది ఫస్ట్ ఆప్షన్ కింద తీసుకోకండి. మీకు యాక్యుపంక్చర్ 100% ఉపశమనం. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను, ఇప్పటివరకు ఒక కేసు ఫెయిల్ అవ్వలే. ఎంత వరస్ట్ కేస్, సర్జరీ కేసు ఫెయిల్ అయిన కేసెస్ కూడా నేను డీల్ చేశాను, నేను సరి చేశాను. సో అంత గట్టిగా నేను చెప్పగలను. 100% దీనికి పరిష్కారం ఉంది. మీకు రైట్ పర్సన్, రైట్ డాక్టర్ మీకు దొరికితే మాత్రం మీకు 100 సంపూర్ణమైన పరిష్కారం దొరికే అవకాశం ఉందమ్మా. నా అడ్వైజ్ ఏంటంటే, సర్జరీకి మీరు ఫస్ట్ ఆప్షన్ ఎప్పుడు కూడా తీసుకోకండి, ఎందుకంటే అంత పర్సెంటేజ్ ఫెయిల్ ఉంది. అండ్ సక్సెస్ అయిన 1%, 2% కూడా వాళ్ళకు వితిన్ 1 yearలో మళ్ళీ అలాగే డ్యామేజ్ అవుతుంది, అంతకంటే ఎక్కువ పెయిన్స్ అవుతాయి వాళ్ళకి. సో సర్జరీ చేసుకోవడం ఎప్పటికి కూడా పరిష్కారం కాదు, ఎస్పెషల్లీ ఈ ప్రాబ్లమ్కి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, చాలా మంచి ఇన్ఫర్మేషన్ అందించారు బ్యాక్ పెయిన్ గురించి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో చూసారు కదా, బ్యాక్ పెయిన్కు యాక్యుపంక్చర్లో ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయో, ఇక అదే విధంగా నొప్పి వచ్చినప్పుడు ఎటువంటి ప్రెషర్ పాయింట్స్ని మనం స్టిమ్యులేట్ చేసుకోవాలో, ఇక మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి.